అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా అవగాహన సదస్సు నిర్వహించారు పోలీసులు. హైదరాబాద్ ఉప్పల్ రింగ్ రోడ్లో ఆటో, క్యాబ్ డ్రైవర్లకు మాదక ద్రవ్యాలు వినియోగిస్తే కలిగే నష్టాలను వివరించారు మల్కాజ్గిరి ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాసరావు. అనంతరం డ్రగ్స్ వినియోగించమని డ్రైవర్లతో ప్రతిజ్ఞ చేయించారు పోలీసులు. మనం వృత్తిలో నిమగ్నమైపోయి డ్రైవ్ చేసుకుంటూ మన వృత్తిలో నిమగ్నమైపోయి మన పిల్లల్ని కానీ మన ఫ్రెండ్స్ని వాళ్ళని అందరం నెగ్లెక్ట్ చేస్తూ మనం పట్టించుకోకుండా మన నిత్య జీవితంలో మన జాబులో నిమగ్నమైపోవడం వల్ల వాళ్ళు మన యొక్క పిల్లలు తప్పు డ్రగ్స్కి అలవాటు పడే ప్రమాదం ఉందని అర్థమవుతుంది. ఎందుకంటే మనం ఏం చేస్తాం, పిల్లల్ని స్కూల్కి, కాలేజీలకి లేకపోతే పంపిస్తాం. మనం ఏం తర్వాత వాళ్ళు చదువుకుంటున్నారులే అని చెప్పి గాలికి వదిలేసినట్టు నెగ్లెక్ట్ చేస్తాం. కాబట్టి మేము ముఖ్య చెప్పేది ఏంటంటే మన పిల్లల్ని గమనిస్తూ ఉండాలి. వాళ్ళు ఏం చేస్తున్నారు, కాలేజీకి వెళ్తున్నారా లేదా, చదువుతున్నాడా లేదా, మరి ఎక్కడ పోతున్నాడు, ఏం జరుగుతుంది, స్పెషల్ క్లాసులు అంటారు, లేకపోతే ఫ్రెండ్స్తో ఫంక్షన్ అంటారు, ఇట్లా పోతూ ఉంటారు. కానీ నిత్య జీవితం ప్రతిరోజు కూడా గంజాయి అనేది ముఖ్యంగా ప్రతి చోట ఈ గంజాయి స్మగ్లర్స్ మనం రోజు చూస్తున్నా తీసుకొచ్చి కాలేజీ దగ్గర, లేకపోతే హై స్కూల్స్ దగ్గర, లేకపోతే షాపుల్లో చాక్లెట్స్ రూపంలోనో ఏదో ఒక విధంగా దాన్ని స్ప్రెడ్ చేస్తూ మన పిల్లలకి దాన్ని